గ్యాస్ మౌలిక సదుపాయాలు. న్యాచురల్ గ్యాస్ ఒక పరిశుద్ధమైన సహజమైన ఇంధన వనరు. గ్యాస్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుసంధానించే గ్యాస్ గ్రిడ్ నెలకొల్పుటకు నిర్ణయించింది. నగరాల్లో గ్యాస్ పంపిణీ కొరకు తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పట్టణాల్లో మరియు నగరాల్లో ఉచితంగా పైప్లైన్ వేయుటకు అనుమతులు మంజూరు చేయడమైంది. గత 4.5 సంవత్సరాల్లో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ గ్యాస్ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడింది. రోడ్లు, మౌలిక వసతులు. అమరావతి నుండి అనంతపురం వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కింద 384 కిలోమీటర్ల రోడ్డును సుమారు 20,000 కోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించడానికి అనుమతి లభించింది. దీని మూలంగా రాయలసీమ ప్రాంతం నుండి రాజధానికి మరియు పోర్టులకు మధ్య దూరం మరియు ప్రయాణ సమయములు తగ్గుతాయి. ఈ జాతీయ రహదారి యొక్క పొడవు 2014 సంవత్సరం జూన్ నుండి 2164 కిలోమీటర్లుగా పెరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న పొడవు కంటే 50% ఎక్కువ. రాష్ట్రంలోని నేషనల్ హైవే వింగ్, రహదారులు, భవనముల శాఖ మరియు నేషనల్ హైవే అథారిటీ వారిచే నిర్వహించబడుతున్న అది రహదారులను చదును చేసి 2 లైన్లుగా 2020 నాటికి ఆధునీకరించుటకు నిర్ణయించడమైంది. జూన్ 2014 తర్వాత 2,400 కిలోమీటర్ల రెండు వైపులా చదును చేసిన రహదారులను 12,729 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారిగా విస్తరించడం జరిగింది. రాష్ట్ర రహదారుల వ్యవస్థ 41,956 కిలోమీటర్ల నుండి 46,342 కిలోమీటర్లకు 2014-15 తర్వాత పెరిగినది. 1,800 కిలోమీటర్ల పొడవైన నాన్ బీటీ రోడ్లను 1,580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2020 నాటికి బీటీ రహదారులుగా మార్చడం జరుగుతుంది. 2,000 పీసీయూలకు పైగా ట్రాఫిక్ ఉండే అన్ని సింగిల్ రహదారులను 2 లైన్లుగా విస్తరించుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రకృతి వనరులు